జోకులు చేయకు సోను. నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది? ఏ లే మా తాతనే చచ్చిపోయాడు మేడం. మా తాత అప్పుడు ప్రాబ్లం లో ఉండే. ఏ ప్రాబ్లం? ఆల్కహాల్ తాగి తాగి కొంచెం ఆల్కహాల్ తాగి తాగి మీ తాత చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయిందా నువ్వు ఆల్కహాల్ తాగి? ఎందుకంటే మా తాత అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా తాత లేక నన్ను ఎవ్వడు చెప్పుకోడు. మా తాత నాకు వస్తాడు, బాదం పాలు ఇస్తాడు, చిల్లెల పైసలు ఇస్తాడు, చాలా పైసలు ఇస్తుండే మా తాత. ఆయన జమ చేసుకున్న పైసలు కూడా ఇస్తుండే. ఇంకా జమ చేసుకున్న పైసలు దొంగతనం చేస్తే కూడా మా పిన్ని వాళ్ళు నన్ను ఏమనంటే మా తాత అంటుండే ఏ వద్దు వాడే కదా అని. సరే ఆ మెడల్ ఏంటి అవి? అదేంటిది? ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు. కాశీలో బాబా వాళ్ళు వేసిరా? ఎందుకు వేసిరు? ఎందుకు వేసిరు? ఇది ఎందుకు వేసిరు అది నీకు? ఎందుకు వేసిందంటే ఇది ఒక్కొక్క ముఖం అంటే కాతి బాబా వాళ్ళ గురించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది. ఇది వాళ్ళకి ఇది వాళ్ళ కోరికలు తీరనికే వాళ్ళు వేసుకొని మంత్రం చేసి అట్లా చేస్తారు అన్నమాట వాళ్ళు. అంటే అది వాళ్ళు ఇది మన స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం ఈ ముఖం ఎవరిది? ఒక్కొక్క ముఖం ఒక్కొక్కరిది అన్నావు కదా, నువ్వు మళ్ళా క్వశ్చన్ స్కిప్ చేయొద్దు. ఈ ముఖం ఎవరిది? అయ్యా ఎన్ని ముఖాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా మొత్తం? పెళ్లి పనికి పెద్ద మాట అందరు నా జాన్లే. సరే కాదు, సోను భయపడతాడా? సోను మోడల్ భయపడతాడా? సరే ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క ముఖం ఓడదు అంటే నేను ఎలిమెంట్ పేరు చెప్పాలా, పెంత్ పేరు చెప్పాలా, నా జాన్ల పేరు చెప్పాలా? నేను అడిగినది ఇది ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముఖం అని నువ్వే అన్నావు కదా. ఈ ముఖం ఎవరిది అని అడిగిన. ఒకటే అడిగినా, నువ్వు అడిగినందుకు చెప్తా. చెప్పు. అయ్యో మేరా సరే నా జాన్లవి, నా ఫ్యామిలీవి, నా రిలేటివ్ది అనుకోండి. బతుకున్నారా చచ్చిపోయిరా? ఇదేంటిదో తెలుసా నీకు? ఇదేంటిదో తెలుసా? ఇదేంటిదో తెలుసా? చెప్పు. నీకు తెలుసా అంటున్నా, నేను చెప్తా అంటలే. ఇది ఒక్కొక్కరి ముఖం అన్నావు కదా, ఇది బతుకుండాక ఉంటుందా చచ్చిపోయినాక ఉంటుందా? చచ్చిపోయినాక ఉంటది. చచ్చిపోయినాక ఉంటది అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ నీ ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయిరా? చచ్చిపోలే ఉన్నాడు. ఓకే చచ్చిపోయిన వాళ్ళంటే ఎవరు లేడు అనుకోండి. ఫ్యాషన్ కోసం ఇస్తా భయ. సరేనా బాయ్? ఓకే. ఇది ఎందుకు వేసుకున్నావు మరి? ఫ్యాషన్ మరి కాశీలో బాబాలు వేసుకుంటారు ఒక్కొక్క ముఖం మీద. అంటే వాళ్ళు అంటే బాయ్ ఇప్పుడు నేను వేసుకున్నా అంటే ఇప్పుడు మీరు అందరు అడుగుతారు కదా ఏమి నువ్వు గుడిది అది అని చాలా మంది అడుగుతారు మేడం. ఆరోగ్యాలు వేస్తారు కదా గుడికి అది ఇది అని అంటాడు. అప్పుడు మనం చెప్తాం అప్పుడు ఇది ఫ్యాషన్ రాబే అట్లేం కాదు అని. ఇది ఎవరి తలకాయలు కాదు, ఇది జస్ట్ ఫ్యాషన్ అట్లా చెప్పాలి. తలకాయలు అంటే నేను అట్లా చెప్పేసిన. నేను అడిగింది తప్పు నాదేనా? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. క్షమించేసినావా నన్ను? తీసుకున్నా. పూజలు చేసినావా? నథింగ్. అదేంటిది చెయ్యి? అదేంటిది? ఇది ఇట్లా అంటేనే వచ్చిపోతాది బాయ్, కానీ ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం లత్తం లత్తం అయిపోతావా అంటున్నా. లత్తం లత్తం అయిపోతా అంటున్నా. బొడాన్. ఓకే, అది కొడితే ఏమైతుంది అసలు? అది ఏంటిది? ఏడ కొన్నావు? ఇది కాతిలో కొన్నా బాయ్. ఇది ఒక్కొక్కంది ఒక్కొక్క మంత్రం ఇట్లా ఉంటది, అర్థమవుతుందా? కానీ మనం దీంతో కొడితే వానికి ఆ మంత్రం తాకుతుందని అక్కడ ఇన్న పేడు. ఇప్పటిదాకా మనం కొట్టిన మొత్తం మందికి మొన్న పోయి ఒకటి పెట్టేసినామా అంటున్నా, ఇంటికాన్నే కాయలు అంటున్నా. ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది. కొట్టల్లా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. యూ కెన్ ట్రై. సరే చేయవట్. అబ్బా మంత్రం ఎక్కిందా? దెబ్బ తాకింది కానీ లత్తం వెళ్ళలే కానీ గప్ప 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 గుద్దితే వస్తుంది. వస్తారి నన్ను కొడతావా? ఎందుకురా ఇప్పుడు నాకు ఇప్పుడు మంత్రం ఎక్కలే. ఇప్పుడు నాకు మంత్రం ఎక్కాలి. ఏం చెప్తావు? అందులో మంత్రం ఉందన్నావు కదా, మరి నాకు మంత్రం ఎక్కలే. నేను కొట్టినా నీకు మంత్రం ఎక్కలే అంటే లత్తం కావాలంటున్నా. లత్తం పడితేనే దీని మీద పడాలి. లత్తం లత్తం పడి కత్తి ఉంటది కదా, అదా? అరుంధతి మూవీలో కత్తి చేస్తారు కదా లాస్ట్. అది తిమ్మలో రియల్ లైఫ్. తిమ్మలో రియల్ లైఫ్ ఓకే. ఆ టాటూలు మరి? ఈ టాటూ ఏంటిది? ఇదా ప్లే బాయ్. ప్లే బాయ్. యా. ప్లే బాయ్. ప్లే బాయ్. ప్లే బాయ్. యా. అంటే ప్లే బాయ్ అంటే ఆడుకునే అబ్బాయి. ఆడుకునే అబ్బాయి.
నీతో ఆడుకుంటారా లేకపోతే నువ్వు ఆడుకుంటావా? అదే పే బాయ్ అంటే మీకు తెలియదు ఏముంది, అమ్మాయి మాతో ఆడుకుంటే మేము పోయి అమ్మాయితో ఆడుకుంటాం. ఓకే, అమ్మాయితో ఆడుకునేటోడా? పే బాయ్ అంటారా బాబు. అటు తిప్పు. ఇది కిచెన్ చాటు. క్రిస్టియన్ జీసస్. యాక్చువల్లీ మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా. ఏడా? మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా. మచ్చలు కనిపిస్తున్నాయా? ఈడ కనిపిస్తున్నాయా? ఎందుకు ఏమన్నది? కోసుకోమన్నదా? అంటే కోసుకోమనిలే, తనంగా ఆమె ఆన్లైన్ కి రాలేదు. ఆన్లైన్ లాగకపోతే చేయి కోసుకున్నా. ఇక కోసుకోగానే ఆమె చూడ్చి నాకు ఇంకా ప్రపోజ్ చేసేది. ఆన్లైన్ రాకపోతే నా కోసం నువ్వు ప్రాణం పే చేస్తావు అన్నట్టు తను అలా ఫీల్ అయిపోయింది. ప్రాణం పోవాలంటే ఈడ కూడా ఈడ పే చేస్తా, కాకపోతే ప్రాణం పోతే నా ప్రాణం పే పోతుంది. ఆయన చంపి నువ్వు చచ్చిపోతావు. కాదు, ఒకవేళ నువ్వు అన్నావు కదా నేను ఇక్కడ దాకా కోసుకున్నా అన్నావు, ఇక్కడ ఎందుకు కోసుకున్నా, ఇక్కడ కూడా కోసుకోవచ్చు అన్నావు కదా. ఇక్కడ కోసుకున్నా అనుకో, నా ప్రాణం పోతే ఆమె ప్రాణం బతికే ఉంటది. నేనేమంటున్నా, ఆమె ప్రాణం పోయేదాకా నా ప్రాణం బతికే ఉంటది. ఆమె ప్రాణం పోయినాక నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఐ లవ్ దట్ మచ్ మై గర్ల్ ఫ్రెండ్. ఫింగర్ పైన ఉన్నాయి కదా మా అన్న ప్రేమన్న, ప్రేమన్న ప్రేమన్న ఫ్రమ్ బిడం కూడా. ఓకే, ఇట్లా అంటే ఎంతే సాయిన్ రా బాబు హైదరాబాద్ కా. ఓకే, ఇది చెయ్యి మీద ఏలియన్. ఎవరు? నువ్వా? ఏలియన్ పైన ఉంటాయి, ఏలియన్ పైన ఉంటాయి. ఎవరు చెప్పిల్లు పైన? అంటే చిన్నప్పుడు అవి ఇచ్చాం ఏలియన్స్ అంటే. నీ చిన్నప్పుడు ఉండేనా ఏలియన్స్? అంటే నేను చిన్నప్పుడు లేకుండే, చిన్నప్పుడు మూవీలో చూసిన కిచ్ మూవీ. ఆ తిమ్మల ఏలియన్ వానికి హెల్ప్ చేస్తుంటది, ఫుల్ పవర్ ఇస్తుంది, అది ఇచ్చాం. ఓకే, ఇది ఇది లవ్ పీస్ మ్యూజిక్. లవ్ పీస్ మ్యూజిక్. యా. ఓకే, ఏం పీస్? పీస్ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. యా. ఓకే, ఇక్కడ ఏంటిది? అది తెలిసిగా మన తిబులెస్ సైన్ తనిపోయిన మా ఫారెన్ ర్యాపరా. ఓకే, నంబర్ 1 ఒక ర్యాప్ సాంగ్ వాడు. ర్యాప్. ఓకే, పాడు. పోతా పోతా పైతలన్నీ పట్టుకపోతా వాడా, పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకపోతా వాడా, కాదు కాదు అంటూ దాన్ని తుట్టుకుంటా వాడా, పెగ్గేడా పెంగు ఆడి ఆడి అలసిపోయి పనుకోడా బెడ్ మీద వండు. ఇది ర్యాప్ అంటే పాడతా గానీ నాకు హిందీ ర్యాప్ అంత ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్లీ నేను హిందీ మాట్లాడా. నువ్వు మాట్లాడిన తెలుగే కదా. హిందీ ర్యాప్ పాడా కానీ తెలుగు ర్యాప్ పాడతా. కానీ నేను కనిపెట్టిన పాటలు వింటే మీరు బొడాన్ అయిపోతాడు. ఒకసారి వాడవా? ఒకసారి నువ్వు కనిపెట్టిన పాట ఒకసారి వాడు, నీ ఫ్యాన్స్ అందరి కోసం. పాడు. ఏందే పాప, నేను సింగిల్ గా ఉన్నా, నువ్వు ఉంటుంటే నా లైఫ్ లోకి నువ్వు అనవసరంగా వచ్చినావు కదా అనుకొని నేను నిన్ను ప్రేమించిన చాలా 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 ప్రేమించిన. కానీ నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. నువ్వు నన్ను మధ్యలా వదిలేస్తావని. నీకు నాకు గొడవ ఏమి కాలేదు, ప్రేమ దాకానే పోయినాం. కానీ మీ ఇంట్లో నువ్వు బాగా 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 దొరికిపోయి మొత్తం నా మీదనే వేసినావు. పిల్లా, తప్పు 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 నా మీద వెయ్యోదు, మొత్తం తప్పు. కొంచెం నువ్వు కూడా తప్పు చేసినావు, అది కూడా కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి చేయరా, అర్థమైనట్టు చెప్పు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు కాదంటే నీ కోసం వెయిట్ చేస్తా. నువ్వు ఎవ్వరైనా పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీ ఉంటే చాలంటున్నా. బేబీ ఐ లవ్ యూ, ఓ బేబీ ఐ లవ్ యూ, నీకోసం నేనున్నా, అదొక్కటి నువ్వు అర్థం చేసుకో. ఓకే, ఆమెకి ఏం చెప్పాలో పాట రూపంలో చెప్పినావా? అంటే నన్ను చాలా మంది ప్రపోజ్ చేసిండు, చాలా మంది ఎట్లనో చేసిండు. చాలా మంది ప్రపోజ్ చేసిండు అంటే నన్ను ప్రపోజ్ చేసి నేను ఎవ్వరిని ప్రపోజ్ చేయలే. ఓకే, అట్లుండే మన లైఫ్.